ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురు చూస్తున్న 30% మధ్యంతర భృతిపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, ముఖ్యంగా 30% ఐఏఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఎటువంటి ముందడుగు పడకపోవడం పట్ల ఉద్యోగ సంఘాల నేత వెంకట్రావు గారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ కీలక హామీని ప్రభుత్వం వెంటనే నిలబెట్టుకోవాలని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం మధ్యంతర భృతి మాత్రమే కాకుండా రాష్ట్రంలో కొత్త పే రివిజన్ కమిషన్ ఏర్పాటు ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతుండటంపై ఉద్యోగులలో ఆందోళన నెలకొంది. తక్షణమే పిఆర్సీ కమిటీ చైర్మన్ను నియమించాలని, అప్పుడే ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన నివేదికలు మరియు కసరత్తులు సకాలంలో పూర్తవుతాయని ఆయన స్పష్టం చేశారు. గత 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు మరియు సరెండర్ లీవ్లు నగదు విడుదల చేయకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. బకాయిలను వడ్డీతో సహా చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఒంగోలు డివిజన్ పరిధిలోని బహుజన టీచర్స్ అసోసియేషన్ను ప్రతి మండలానికి విస్తరించాలని, ప్రతి ఉపాధ్యాయుడి గొంతుకును ప్రభుత్వానికి వినిపించేలా బలమైన శక్తిగా ఎదగాలని డివిజన్ కమిటీకి సూచనలు అందాయి. గత 25 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల మనుగడ కోసం, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం ఈ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని కొనియాడారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఎన్నో ప్రయోజనాలను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఉద్యోగుల పక్షపాతిగా నిరూపించుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సిన ఈ పెండింగ్ బకాయిలు, పెరిగిన డిఏలు మరియు 30% ఐఆర్ కలిపితే ఒక్కొక్క ఉద్యోగికి సగటున 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఎంత పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోతుండటంతో రిటైర్డ్ ఉద్యోగులు తమ వైద్య ఖర్చులకు మరియు కుటుంబ అవసరాలకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి 30% మధ్యంతర భృతిపై అధికారిక ప్రకటన చేయాలని, తద్వారా లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాల్లో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే అది పాలనపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని, వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నారు.